ఓకే సార్. మనకి ఇక్కడ ఉన్న ల్యాండ్ పరిస్థితి ప్రాపర్గా 700 మెంబర్స్ వరకు రిప్లేస్ చేయడం. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ 30 పోలింగ్ బూత్స్ ఉన్నాయి, 17 లొకేషన్. ఈ అన్నింటిలో కూడా ప్రాపర్గా పటిష్టమైన బందోబస్తు ఈచ్ పోలింగ్ బూత్కి ఒక ఇన్స్పెక్టర్ అండ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ కింద ఉండేటట్టు పెడుతుంది. అండ్ అన్నెసరీ ఎలిమెంట్స్ లైక్ రౌడీ షీటర్స్ కొంతమంది అండ్ పీడీ యాక్ట్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా అన్లాఫుల్ ఎలిమెంట్స్ ఎక్కువ కొన్ని చోట్ల ఇంటిమిడేషన్ అనేది చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఉండడంతో నిన్నటి నుండి కూడా చెక్ చేశాము. ఇటువంటి ఎలిమెంట్స్ అందరినీ కూడా కంపల్సరీ ఎలక్షన్ డే రోజు వీళ్ళ మీద స్పెషల్గా నిఘా పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడైనా సరే ఓటర్స్ ఇంటిమిడేషన్ పాల్పడ్డ హై హ్యాండెడ్గా బిహేవ్ చేసిన వాళ్ళ మీద చట్టపరంగా వీళ్ళు టేక్ వెరీ సివియర్ యాక్షన్. సార్ ఎంతమంది రైండ్ ఓవర్ డీటెయిల్స్ తీసుకుంటామండి. కడప డిస్ట్రిక్ట్ గేమ్ ఉంటాయి సమస్య తప్పగా పోలింగ్ ప్రాంతాలంటే ముఖ్యంగా మనం ఒక 4 పోలింగ్ బూత్స్ని క్రిటికల్ కింద పెట్టారు. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రిటికాలిటీ మేము అన్ని బూత్స్కి కూడా క్రిటికల్ పోలింగ్ బూత్కి ఎంతైతే బందోబస్తు ఇచ్చామో ఇప్పుడు అంతకీ పెంచడం జరిగింది. ప్రతి పోలింగ్ బూత్లోనూ దేర్ విల్ బి వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ స్ట్రెంత్. అది కంపల్సరీ ఉంటుంది. అది నేను ఇక్కడ అంత పేర్లు ఐఎమ్ నాట్ దట్ ఫెమిలియర్, బట్ దేర్ ఆర్ 4 పోలింగ్ బూత్స్. ఐ హ్యావ్ టు బి ఫ్రాంక్ బికాజ్ ఎందుకంటే నేను ఈరోజు వచ్చాను కాబట్టి. సో నాకు 4 ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, చాలా బాగా కొన్ని ఉన్నాయి. సో ఐఎమ్ నాట్ ఫెమిలియర్ విత్ నేమ్స్, బట్ టుడే ఐ విల్ విజిట్ ఆల్ ది పోలింగ్ స్టేషన్స్ పర్సనల్లీ. మా సిబ్బందితో కలిసి ఆల్రెడీ బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది, డిప్లాయ్ చేశాను. స్ట్రైకింగ్ పార్టీస్ అన్నవి ఇంకా పెంచడం జరిగింది. ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా కూడా ఇమీడియట్గా హ్యాండిల్ చేయడానికి సరిపడా మెకానిజం అనేది మా దగ్గర. 75 మెంబర్స్ యాక్చువల్ పోలింగ్ సిబ్బంది. వీరికి సహాయంగా ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ కల్పించడానికి 3 రూట్లలోనూ ముగ్గురు జోనల్ ఆఫీసర్స్ ఉంటారు, రూట్ ఆఫీసర్స్ ఉంటారు, మైక్రో అబ్జర్వర్స్ కూడా 9 లొకేషన్స్లో 9 మంది ఉంటారు. ఇంకా పోలింగ్ అన్ని కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ ఉంటుంది. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, అరేంజ్ చేసాం. లోపల బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఉంటుంది. ఇంకా వీళ్ళకి అదనంగా పోలీస్ సిబ్బంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కేటాయించారు. పోలింగ్ 7 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. తర్వాత రిసెప్షన్ కేంద్రం మనకు కడప మౌలాన అక్కడ మను పాలిటెక్నిక్ దగ్గర రిసెప్షన్, అక్కడ కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ మాత్రమే డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది మన దగ్గర. అంటే 5 గంటల సమయానికి ఎవరైతే కీలో ఉంటారో వాళ్ళకు ఓటర్ స్లిప్లు ఇస్తాము. చివర ఉన్న వ్యక్తి నుంచి ఓటర్ స్లిప్లు ఇస్తాము. అప్పటి వరకు ఉన్న కీలో ఉన్న వాళ్ళందరికీ ఓటు సౌకర్యం కల్పిస్తాం. ఒక పార్టీకి ఒకరికి మాత్రమే. ఇప్పుడు పోలింగ్ ఏజెంట్ గారు పోలింగ్ ఏజెంట్లకు అక్కడ పిఓలకు రిపోర్ట్ చేస్తారు. ఏజెంట్ రేపు వాళ్ళు ఇస్తారు అన్నమాట. అది జనరల్ ఏజెంట్ ఇప్పుడు వచ్చాయి, ఇప్పుడు మేము ఇస్తాం. ఒక 4-5 మొత్తం వచ్చాయి, అవి ఈరోజు ఇస్తాం. ఒక పార్టీ ఒకరినే ఇస్తాం. ఒక క్యాండిడేట్కు కంటెస్టింగ్ క్యాండిడేట్కు ఒకరికి ఒక